తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిగతా అర్ధభాగం అనగా అక్టోబర్ 3, 2024 నుండి మార్చి 29, 2025 వరకు గల మిగతా 6 నెలల కాలం పాటు కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందినవారు అవుతారు. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. అదృష్ట సంఖ్య 2. అదృష్టరత్నం ముత్యం. కర్కాటక రాశి వారికి గురుడు 11వ స్థానం అనగా లాభస్థానమైన వృషభ రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేయుచున్నారు. అంతేకాకుండా గురువుగారు అక్టోబర్ 10, 2024 నుండి ఫిబ్రవరి 2, 2025 వరకు వక్రగతిలో సంచారం చేస్తారు. గురువుగారు వక్రగతి చెందిన కాలంలో ఫలితాలు అయితే ఇస్తాడు, కానీ ఆలస్యం అవడం జరుగుతుంది. గతంలో రుణములు చేసి ఉంటే లేదా ధన నష్టం జరిగి ఉంటే ప్రస్తుత కాలంలో ధనలాభం జరిగి రుణ బాధల నుండి విముక్తులు అవటం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేవారికి, లేదా ఉద్యోగం చేయాలనుకునేవారికి, లేదా వృత్తి వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అనుకూల కాలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. యాజమాన్యం మీ ప్రతిభను గుర్తించడం జరుగుతుంది. సహచరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అష్టమ శని వలన పనుల్లో ఆలస్యం జరిగినా మొత్తం మీద పూర్తి అవడం జరుగుతుంది. విద్యార్థులకు గతంతో పోలిస్తే ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది. శ్రద్ధ పెట్టి చదివితే మంచి మార్కులతో పరీక్షల్లో పాస్ అవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలకు బాగుంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలను ఆర్జిస్తారు. రాజకీయ నాయకులకు గురువుగారి అనుగ్రహం లభిస్తుంది. పోటీదారులపై పైచేయి సాధిస్తారు. ప్రయత్నపూర్వకంగా నూతన పదవులు లాభిస్తాయి. వివాహం కాని వారికి ప్రయత్నపూర్వకంగా వివాహాలు జరుగుతాయి. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్న కుటుంబ సౌఖ్యం ఉంటుంది. గురువు సంచారం వలన కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. మంచి నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. కళాకారులకు బాగుంటుంది. ఈ కాలంలో వీరికి ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కర్కాటక రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో పరిష్కారాలు అయ్యి వీరికి అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి శని ఇచ్చే ఫలితాలను చూసుకున్నట్లయితే శనీశ్వరుడు అష్టమ స్థానమైన కుంభరాశిలో లోహమూర్తిగా సంచారం చేస్తారు. కర్కాటక రాశి వారికి జనవరి 17, 2023 నుండి అష్టమ శని సంచారం మొదలైంది. ఈ స్థితి వీరికి మార్చి 29, 2025 వరకు కొనసాగుతుంది. అనగా అష్టమ శని సంచారం నుండి కర్కాటక రాశి వారికి విముక్తులు అవడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా కర్కాటక రాశి వారు పడుతున్న అనేక సమస్యల నుండి మార్చి 29, 2025 తర్వాత బయటపడతారని చెప్పవచ్చును. అప్పటి వరకు వీరు నిదానంగా జీవితం గడపవలసి ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునవలసి ఉంటుంది. ఒక రకంగా వీరికి శని కలగజేసే చెడు ఫలితాల నుండి గురువుగారి సంచారం వలన వీరికి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చును. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం పెద్దగా సంతృప్తి కలిగించదు. చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అతి కష్టం మీద పనులను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వీరిని వెంటాడతాయి. ఈ కాలంలో పూర్తిగా చెడు ఫలితాలు మాత్రమే ఉంటాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే గురువుగారి దృష్టి మీకు శుభాలను కలగజేస్తుంది. అష్టమ శని సంచార కాలం ముగిసిన తర్వాత కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైన అవకాశాలు కలగటం జరుగుతుంది. ప్రస్తుతం వీరు అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈ సమస్యల వలన ఎవరు మీ మేలు కోరేవారు, ఎవరు మీకు హాని చేస్తున్నారు అనే విషయాలను బాగా గ్రహిస్తారు. శని క్రమశిక్షణ కారకుడు కాబట్టి జీవితమును వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోవడం జరుగుతుంది. తదనుగుణంగా భవిష్యత్తులో మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఏ విధంగా మీ జీవితంని తీర్చిదిద్దుకోవాలి, ఈ విధంగా
లోకజ్ఞానంతో భవిష్యత్తులో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు నిరుత్సాహపడకుండా ఈ కాలం తర్వాత వీరికి మంచి కాలం మొదలవుతుంది కాబట్టి అందుకు సిద్ధంగా ఉండాలి. ఈ లోపున వీరు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. మీ మనసును మీ నియంత్రణలో పెట్టుకోవాలి. వృధాగా కాలయాపన జరగకుండా చూసుకోవాలి. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు అతి కష్టం మీద కుదరటం జరుగుతుంది. సమాజంలో మీ మాటకు విలువ తక్కువగా ఉంటుంది. తొందరపడి మాటలు జారకుండగా పొదుపుగా మాట్లాడితే వివాదాలకు అవమానాలకు దూరంగా ఉన్నవారు అవుతారు. భార్యాభర్తల మధ్య వివాదాలకు జరగకుండా చూసుకోవాలి. గతంలో మీరు చేసిన తప్పుడు పనులు కానీ లేదా మీ రహస్యాలు కానీ బయటపడే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండవలను. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనం నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న సమస్యల నుండి ఉపశమనం కోసం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పఠించడం, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంను సందర్శించడం చేసుకోవాలి. శని స్తోత్రంను పఠించడం మేలు చేస్తుంది. ప్రతి శనివారం కాకపోయినా ప్రతి శని త్రయోదశిని వదలకుండా శనికి తైలాభిషేకం చేయడం, పేదవారికి ఆహారం పెట్టడం కానీ లేదా ధన సహాయం చేయడం కానీ మేలు చేస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశాలు మీకు దగ్గరగా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక కర్కాటక రాశి వారికి రాహువు నవమ స్థానం అనగా మీనరాశి యందు రజతమూర్తిగా సంచారం చేయుచున్నారు. ఇది భాగ్యస్థానం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహువు యోగాలకు భోగాలకు కారకుడిగా చెప్పబడింది. కర్కాటక రాశి వారికి రాహువు చాలా వరకు చక్కటి ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చును. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇతరుల సహాయం మీకు లభిస్తుంది. ఆకస్మికంగా అదృష్టం కానీ ధనలాభం కానీ కలగడం జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. మరింతగా శ్రద్ధ పెట్టి చదివితే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది. ఈ కాలంలో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మానసికంగా అలసిపోయిన కర్కాటక రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. బంధువర్గం నుండి సహాయ సహకారాలు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే కర్కాటక రాశి వారికి కేతువు తృతీయ స్థానం అనగా కన్యరాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కేతువు మోక్షకారకుడు. ఆధ్యాత్మిక భావన కలిగేటట్లు చేస్తాడు. తద్వారా దైవ దర్శనాలు చేసేటట్లు చేసి దైవానుగ్రహం లభించేలా చేస్తాడు. కర్కాటక రాశి వారు మొదలుపెట్టు నూతన కార్యక్రమాలకు విజయాలు కలగజేస్తాడు. గృహంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. నూతన వాహన యోగం కలుగుతుంది. నూతన గృహమును నిర్మించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. పనుల యందు కలిగే ఆటంకములను ఆలస్యములను మీ సామర్థ్యంతో అధిగమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఏది ఏమైనా శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఒక్క అష్టమశని కలజేసే కష్టాల నుండి మిగతా ప్రధాన గ్రహాలైన గురువు, రాహువు, కేతువు వల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం ముగిసిన తర్వాత కర్కాటక రాశి వారికి అష్టమశని నుండి విముక్తి లభిస్తుంది. తద్వారా మీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది. మరొక వీడియోలో కలుద్దాం. సెలవు.